హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే సన్‌షైన్. ఈరోజైతే కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. అదేంటంటే ప్రాన్స్ పికిల్ అండి. ఎలా చేయాలో ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే నేను హాఫ్ కేజీ రొయ్యలైతే తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, పై భాగంలో ఈ విధంగా బ్లాక్‌గా ఉంటుందండి. అట్లా 2 సైడ్‌లు కూడా మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఫ్రైకైనా, కర్రీకైనా, పికిల్‌కైనా రొయ్యలు క్లీన్ చేసుకునే విధానం అయితే ఇదే అండి. 2, 3 సార్లు అయితే వాష్ చేసి పెట్టుకోండి. వాష్ చేసిన తర్వాత అయితే వాటర్ ఏం లేకుండా బాగా వంపుకోవాలండి వాటర్ అంతా. బాగా వంపుకునేసిన తర్వాత అయితే మనము కొద్దిగా హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్ ఏసి బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే రొయ్యలకి ఉప్పు, పసుపు కొద్దిగా బాగా పడుతుంది కాబట్టి. ఏ పికల్ చేయాలనుకున్న ప్రాసెస్ అయితే ఈ విధంగానే ఉంటుందండి. దాని తర్వాత అయితే నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ఆ ప్యాన్‌లోకైతే ఈ రొయ్యలు అంతా కలిపి పెట్టుకున్నాం కదండీ! అది కూడా ఈ ప్యాన్‌లోకి వేసేసి బాగా రోస్ట్ చేయాలండి. అందులోకైతే వాటర్ వస్తుంది కదా! ఆ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకైతే రోస్ట్ చేసుకోవాలి. కొంతమందైతే ఈ విధంగా రోస్ట్ చేయకుండా డైరెక్ట్‌గా ఆయిల్‌లో రోస్ట్ చేసేసి పికిల్ అయితే చేసేస్తూ ఉంటారు. ఆ విధంగా అయితే చేయకూడదు. ఎందుకంటే రొయ్యలు గట్టిగా వచ్చేస్తుంది. కొద్దిగా వయసులో పెద్దవారైతే దాన్ని తినలేరు కాబట్టి ప్రాసెస్ అయితే ఈ విధంగానే నేను చూపించిన విధంగా చేసుకోండి. బాగా టేస్ట్‌గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా వాటర్ వచ్చింది కదా! వాటర్ అంతా డ్రై అయిపోవాలండి. అంతవరకైతే ఫ్లేమ్ హైలో అయితే పెట్టొద్దండి. ఫ్లేమ్ సిమ్‌లోనే పెట్టుకునేసి బాగా రోస్ట్ చేసుకోండి. ఇక్కడ రొయ్యలు బాగా రోస్ట్ అయిపోయినాయి కాబట్టి నేను రొయ్యల్ని తీసి పక్కన ప్లేట్‌లో అయితే పెట్టుకుంటున్నాను. దాని తర్వాత అయితే మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. ఇది ఆయిల్‌లో రోస్ట్‌కి ఎంత ఆయిల్ అయితే కావాలో అంత వేసుకోండి. పర్లేదు, ఎక్కువ వేసుకున్నా గూడా మిగిలితే మళ్ళీ మళ్ళీ ఎగ్ ఆమ్లెట్‌కి, ఫిష్ కర్రీకి గూడా ఆయిల్ మనం యూజ్ చేసుకోవచ్చు. రొయ్యలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఫ్లేమ్ అయితే సిమ్‌లోనే పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ మాడిపోతాయి కాబట్టి. కొన్ని ఏగతాయి, కొన్ని ఏగవు కాబట్టి. చూడండి, అన్నీ ఒకే విధంగా బ్రౌన్ కలర్‌లోనే వచ్చాయి కాబట్టి నేను పక్కన తీసి పెట్టుకుంటున్నానండి. కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువైంది. నేను పక్కన కొద్దిగా ఆయిల్ అయితే తీసి పెట్టేస్తున్నానండి. చెప్పాను కదా, ఫిష్ కర్రీకైనా యూజ్ చేసుకోవచ్చు. ఎగ్ ఆమ్లెట్‌కైనా ఈ ఆయిల్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ప్రాబ్లమ్ ఏం లేదు. దాని తర్వాత 2 స్పూన్‌లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి బాగా ఫ్లేమ్ తగ్గించి స్లోగా మనం ఇలా కలుపుతూ ఉండాలండి. కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా రోస్ట్ అయిందని మీరు నన్ను అడగొచ్చు. అప్పుడు మంచి వాసన వస్తుంది. ఈ విధంగా బ్రౌన్ కలర్‌లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తుంది. దాని తర్వాత మనము ఆయిల్‌లో రోస్ట్ చేసి పెట్టుకున్నాం గదండీ రొయ్యలు. అవి గూడా మనము ఇందులోకైతే యాడ్ చేసేయాల. యాడ్ చేసిన తర్వాత అది గూడా కొద్దిసేపు రోస్ట్ అవ్వాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టాలి గాబట్టి. దాని తర్వాత నేనైతే 4 స్పూన్ల కారము, 3 స్పూన్ల గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. అవి గూడా వేసిన తర్వాత 1.5 స్పూన్ అయితే నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్‌లో రోస్ట్ చేసేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు 1.5 స్పూన్ అయితే చాలండి. సరిపోతుంది పికిల్‌కైతే. అది గూడా బాగా అన్నీ మిక్స్ అయ్యేటట్లు బాగా రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ చేసిన తర్వాత అయితే నెమ్మదిగా రోస్ట్ చేసుకోవాలి. ప్రాసెస్ అయితే చాలా లాంగ్ అండి. కానీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఎక్కువ రోజు నిలువ ఉంటుందండి. ఊరగాయ అయితే అందరూ ఇదే విధంగా అయితే చేసుకోండి. చాలా బాగుంటుంది. దాని తర్వాత అయితే హాఫ్ కేజీ రొయ్యల ఊరగాయకి 2 లెమన్‌లయితే కట్ చేసి వేసుకోండి చాలు. ఎందుకంటే కేజీకైతే 4 లెమన్‌లు అవసరం అవుతుంది. నేనైతే 2 లెమన్‌లయితే కట్ చేసి జ్యూస్ అయితే పక్కన తీసి పెట్టుకున్నాను. అందులో గింజలు కూడా పక్కకు తీసేయండి. ఆ గింజలు వేయకూడదు. చూడండి, ఈ విధంగా చల్లారిన తర్వాత మనము లెమన్ జ్యూస్ అయితే దీంట్లోకి వేసుకోవాలి. 1 అవర్ అయితే ఈ పిక్కలు బాగా చల్లార్చాలండి. దాని తర్వాతే మనకు టేస్ట్ తెలుస్తుంది. ఉప్పు, కారం అంతా సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది. ఒక 1 మంత్ అయినా గూడా మనకి స్టోర్ ఉంటుందండి ఈ పికెలు. నేను చెప్పిన ప్రాసెస్‌లో అందరూ ట్రై చేయండి. పికెలయితే బాగొస్తుంది. నా ప్రీవియస్ వీడియోస్ గూడా ఒకసారి చూడండి. తక్కువ మసాలాతో కర్రీస్ అని ఎలా టేస్ట్ రావాలనేది నేను అయితే వీడియోస్ చేశాను. నా వీడియోస్‌ని మీరు సపోర్ట్ చేయండి. మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండండి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండండి. సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.